హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. ఇది 7 శనివారాల వ్రతం వీడియో అండి. ఇది 7 శనివారాలు ప్లస్ నేను వడ్డీ వారం కూడా చేశాను. ఇప్పుడేమో వడ్డీ వారం అవసరం లేదు అంటున్నారు, కానీ నేను దేవుడికి మొక్కున్నప్పుడు వడ్డీ వేసి చేస్తాను అనేసి చెప్పాను. నాకున్నంతలో నాకు తృప్తిగా అనిపించేంతలో దేవుడికి ఏ కొరవ లేకుండా 8 వారాలైతే నేను పూజ అయితే చేసుకున్నాను. అది ఎలా చేశానో, నేను ఏం కోరిక కోరానో, ఎలా నెరవేరిందా లేదా అనేసి అయితే మీకు వీడియో చూస్తే లాస్ట్ వరకు అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ ఈ వ్రతం వచ్చి నేను సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైము నేను పాత ఇంట్లో చేశాను. అప్పుడు కూడా షార్ట్ వీడియోలోనే పెట్టాను, ఫుల్ వీడియోలో తీయలేదండి. ఎందుకంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఉండరు. ఇంకా తెల్లారితో పిల్లలకి క్యారీలు చేసుకుంటూ, ఇంట్లో క్లీనింగ్ చేసుకుంటూ ఇంకా నేను పూజ అయితే చేసుకున్నాను. అట్లని మార్నింగే చేయలేదండి, నా వీలుని బట్టి నేను చేసుకున్నాను కూడా. ఫస్ట్ సారి చేసినప్పుడు ఖచ్చితంగా నా కోరిక అయితే నెరవేరిందండి. ఆ కోరిక నెరవేరిపోయింది కాబట్టి మీకైతే చెప్తున్నాను. ఫస్ట్ వచ్చి ఏమని మొక్కున్నానంటే ఇల్లు కట్టుకోవాలని మొక్కున్నానండి. ఖచ్చితంగా నేను ఇల్లు అయితే కట్టుకున్నాను. ఇప్పుడు సెకండ్ టైం కూడా నా కోరిక అయితే నెరవేరిపోయింది. అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఏం కోరిక అనేసి. ఇట్లా ఫస్ట్ నాకు నచ్చినట్లు అలంకరించుకున్నానండి, తృప్తిగా ప్రశాంతంగా. అంటే ఇంట్లో అందరూ ఉంటే ప్రశాంతంగా పూజ చేసుకోలేను కాబట్టి ఇంకా వాళ్ళందరినీ కాలేజీలకి బయట ఆఫీసులకి అన్నిటికీ పంపించేసి నెమ్మదిగా అయితే నేను చేసుకున్నాను. మనుషులు నమ్మడం ఎప్పుడో మానేశానండి, దేవుణ్ణి నమ్మడం ఎప్పుడో మొదలుపెట్టాను. ఎందుకంటే మనుషులు మనతోనే ఉంటారు, మన వెనకాల గోతులు తీస్తూ ఉంటారు. కింద పడినా లేచి మళ్ళీ పడినా అంటే నమ్మించి మోసపోయానండి చాలా వరకు. కాబట్టి ఇప్పుడు అవసరం లేదు, దేవుడు ఉంటే చాలు అనుకున్నాను. మనం పాటికి మనం ఉంటే చాలు అనుకున్నాను. ఎందుకో తెలీదు, నమ్మిస్తారు, బాగుంటారు, మనతోనే బాగుంటారు, మళ్ళీ మన గురించి చెడ్డగా మాట్లాడతారు. ఏంటి కల్పన పూజ చేస్తా ఇవన్నీ చెప్తా ఉంది అనుకోకండి. దేవుడు ముందరే కదా నిజాలు చెప్తారంటారు. దేవుడు ముందరే నేను నిజం చెప్తున్నాను కాబట్టి మీరు కూడా నేర్చుకుంటారనేసి నేనైతే చెప్తానండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు మనుషులని దూరంగానే ఉండండి. అవసరానికి వాడుకుంటారు, మళ్ళీ వదిలేస్తారు. వాళ్ళ అవసరం తీరిపోయినాక మన దగ్గర అన్నీ నేర్చుకుంటారు, మళ్ళీ మనల్ని వదిలేస్తారు. కాబట్టి చెప్తున్నాను, నేను నేర్చుకున్న దాంట్లో మీకు చెప్తున్నాను. చిన్న ఏజ్లోనే చాలా అన్నీ పడి లేసాను. ఇంకా వచ్చి నేనైతే పిండి దీపాలు 7 దీపాలు పెట్టుకున్నాను. ప్రతి వారము నువ్వుల ఉంటలు అయితే చేసి పెట్టానండి. నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు నువ్వుల ఉంటలు చేసి పెట్టాలని అయితే తెలియదండి. వారం వీలుంటే ఇంట్లో స్వీట్ చేసి పెట్టేదాన్ని, లేదంటే బయటైనా తెప్పించి పెట్టేదాన్ని. మళ్ళా యూట్యూబ్లోనే చూశాను నువ్వుల ఉంటలు 7 ఉంటలు పెట్టాలని. అందుకని మళ్ళీ ప్రతి వారం నువ్వుల ఉంటలు అయితే కంపల్సరీ పెట్టాను. మనం వీలుంటే ఏదైనా స్వీట్ కూడా చేసి పెట్టాను అప్పుడప్పుడు, అంతే. వారం చేసి పెట్టలేదు, కొంచెం హెల్త్ కూడా సహకరించలేదండి మధ్యలో, అందుకనేసి. తర్వాత వచ్చి ముడుపు అయితే మనం ఫస్ట్ వీక్ కడతాం కదా, ఆ ముడిపే ప్రతి వారము అదే పెడతామండి దేవుడి కాడ. ఇంకా అరటిపండ్లు, పూలు కంపల్సరీ. ఆయనకి తులసి మాల అంటే ఇష్టం కాబట్టి కంపల్సరీ ఉండాల్సినవి తులసి మాల, పూలు, ఆకు వక్క, అరటిపండ్లు, నువ్వులు ఉంటలు, అంతే అండి. పిండి దీపాలు అంతేగాని ఇంకా ఆడంబరంగా మన శక్తి ఉంటే చేసుకోవచ్చు. నా శక్తి ప్రకారం అయితే మీకు ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. నిదానంగా చూస్తూ ఉన్నారంటే ఒక 2 వీక్స్ అయితే ఈవినింగు నేను పాదాల కాడికి అయితే వెళ్ళానండి. ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే మార్నింగు చేయగలుగుతానా మనము అనిపించేసేది. హెల్త్ కొంచెం ఈ మధ్యలో కొంచెం చాలా ఇదయింది. ఒకసారి అయితే పడిపోయినాను, మోకాలు బాగా దెబ్బ తగిలింది. ఆ వీకు వదిలేస్తాము, మన వల్ల కాదు అనుకున్నాను. తెల్లారితో నిద్ర లేస్తూ వెంకటేశ్వర స్వామి నాకు శక్తిని ప్రసాదించు పూజ చేసుకునేదానికి
అనేసి అనుకుంటూ లేసినాను. అంతే, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు కానీ శక్తి అలా వచ్చేస్తుంది. ఆ పూజ అయ్యేంత వరకు ఓపికనిస్తాడు దేవుడు. నేను ప్రతి వారం అట్లానే చేశాను. మళ్ళొచ్చి పాదాల కాడ పోవచ్చు. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి 2 వీక్స్ అయితే పోయినా మళ్ళీ వెళ్ళలేదు. ఇంక నేను మా బాబు వెళ్ళేవాళ్ళము. ప్రతి వారము ఇంకా ముందు బేస్తవారం అన్నీ క్లీన్ చేసుకొని దీపాలు అవన్నీ శనివారం పూజకైతే రెడీ చేసుకుంటాను. ఇంకా మా ఇంట్లో నాన్ వెజ్ అంటే తినచ్చు అంటే శనివారం ఎట్లా మేము తినం కాబట్టి పిల్లలు కూడా ఎవరు తినరు శనివారము. కాబట్టి శనివారం ఒకరోజు ఉన్నాను కానీ మిగతా వారాలలో తింటాను. నేను మామూలుగా వీక్లో 3 డేస్ అయితే తినను. సోమవారము, బేస్తవారము, శనివారం అయితే తినను. మా ఇంట్లో వాళ్ళు శనివారం ఒక్కరోజు తినరు, మిగతా రోజుల్లో ఉంటారు. ఇంకా ఇలా ప్రతి వారం అయితే కొబ్బరికాయ అయితే కొట్టానండి నేను. ఇంకా లాస్ట్ వారం అయితే మన శక్తి కొద్దీ ఆయనకి ప్రసాదాలన్నీ చేసి పెట్టాను. వడ, పాయసము, బెల్లం ప్రసాదము, లెమన్ రైసు, పెరుగన్నము, ఫ్రై ఒకటి అలా చేసి పెట్టానండి. చేసి ఆ రోజు ఒక ఇద్దరిని పిలిచి భోజనాలు అయితే పెట్టాను. ఇంకా ముగ్గురు వచ్చి భోజనాలు పెట్టారు. మనకి శక్తి ఉంటే దంపతులు వస్తే మంచిది. నాకు అలా కుదరలేదు. నెక్స్ట్ టైం చూద్దామని నేను పిలిచాను. సింగిలే వచ్చారు, పూజ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ వచ్చారు. ఈ వీక్ వేరే పిలిచాను నాన్న వాళ్ళని అంతా. ఇంకా ఆ రోజైతే 8 వారాలు హ్యాపీగా జరిపింది. ఎందుకో పూజ చేసిన రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళిన రోజు అయినా పూజ చేసిన రోజైనా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మధ్యలో ఆటంకాలు అయితే వచ్చాయి. ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వేరే మాకు ఒక ఆయన చనిపోయారు, మా మామ చిన్న మామ అన్న, మా ఇంటి ఆయన వాళ్ళ చిన్నాన్న. ఇంకా అది ఒక 2 వీక్స్ నిలిపేశాను. వచ్చాయి అయినా కానీ దేవుణ్ణి వదలకూడదని నా అంతటా నేనైతే ఆయనకి చేయాల్సిన పూజ అయితే చేశాను. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఆ ముడుపుని వెంకటేశ్వర స్వామికి అయితే సమర్పించాలి. అదే కాకుండా నేను కొన్ని మొక్కులు కూడా ఉన్నాయి. అవి కూడా ఫస్ట్ ముడుపు అయితే వేసేసాను కానీ కొన్ని మొక్కులు బ్యాలెన్స్ పడిపోయింటాయి. అవేం మొక్కులు అనేది కూడా నేను మళ్ళీ తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు దేవుడు వెంకటేశ్వర స్వామి అనేది అయితే నాకు కామెంట్ అయితే చేయండి. ఎందుకు చిన్న పట్టం పెట్టాను అనుకుంటున్నారా? పెద్ద పట్టం కూడా ఉంది వెంకటేశ్వర స్వామిది. యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉండాలంట. కాకపోతే నాకు వాళ్ళిద్దరినే పెట్టి అలివేలు మంగమ్మని పెట్టకపోతే ఆమె ఏమన్నా ఫీల్ అవుతుందా అనుకొని నేను ముగ్గురు ఉండేది తెచ్చి పెట్టాను. ఈ చిన్న పట్టం వచ్చి ఆ ఇంట్లో ఫస్ట్ సారి పూజ చేశాను కదా, ఆ పట్టం అట్లే ఎత్తిపెట్టున్నాను. ఇంకా ఆ పట్టమే నేను మళ్ళీ కంటిన్యూ చేసినాను. ఎందుకు అనేసి పెద్ద పటాలు ఉన్నాయి, ఇలాంటిదే 3 ఉన్నాయి. అయినా కానీ నాకు పాత చిన్న పట్టమే పెట్టాను. నెక్స్ట్ టైం చూద్దాము, మారుస్తాంలే అనేసి ఈ విధంగా అయితే చేశాను. చూసానారా వీడియో? కంపల్సరీ మీరు చూసారంటే నేను ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా అలంకరించుకున్నాను వెంకటేశ్వర స్వామిని. ఆయన అలంకర ప్రియుడు కాబట్టి మల్లెపూలు ఖచ్చితంగా పెట్టాలండి. తులసిమాల, మల్లెపూలు. ఎలా ఉన్నాడో మా వెంకటేశ్వర స్వామి అయితే చెప్పండి. ఈ పటాల కాడ కూడా ఈ విధంగా నేను సింపుల్గా అలంకరించుకున్నాను. పూలు ఎక్కువ ఉన్న రోజులు పూలు ఎక్కువ పెట్టాను, పూలు తక్కువ ఉన్న రోజులు పూలు తక్కువ పెట్టేదాన్ని. కంపల్సరీ అక్కడ పక్కన గమనించారా, పసుపు ముద్దతో వినాయకుడిని అయితే చేసి పెట్టాను. వెండిలో వినాయకుడు ఉన్నాడు కానీ పసుపు ముద్దే శ్రేష్టమని నేను పసుపు ముద్ద అయితే పెట్టానండి. ఇదిగోండి లాస్ట్ వీక్ అయితే ఈ విధంగా అన్నీ చేసి పెట్టాను. నాకు తెలిసిన దాంట్లో నేను చేశానండి. ఇంతేనా? ఇంకేమన్నా తప్పులు ఏమైనా చేస్తుంటే మీరు కామెంట్ చేశారంటే నేను ఇంకోసారి ఆ తప్పులు చేయకుండా ఇంకా బాగా చేసుకుంటాను. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో శనివారమే పెడుతున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి నాకు కరుణిస్తాడని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
తప్పకుండా లైక్ ఇచ్చారంటే ఈ వీడియో కొంతవరకు అయితే చేరుతుంది. అందుకే లైక్ అడుగుతున్నాను. ఓకేనా? వెంకటేశ్వర స్వామి పూజ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీరు ఎన్నిసార్లు చేశారా చేయలేదా అని కూడా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.